మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. కానీ గుడి మాత్రం తెలంగాణ సరిహద్దులో ఉంది. భూములు మాత్రం ఏపీ సరిహద్దులో ఉన్న ఏపీలో ఉన్న పరిస్థితి. కొన్ని వేల భూములు శ్రీరామచంద్ర స్వామి భూములు. ఆ భూములు మనకు కేటాయించే అవకాశం ఉందంటారా? ఏది ఉన్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే దీంట్లో పరిష్కారం మార్గం చేయాలి. ఓకే, అవి ఇప్పుడు భూమి అక్కడున్నా అది దేవుని మాన్యం భూములు. అవును. సో దానికేముంటాయి కదా, గుడికే ఉంటాయి కదా. మరి వారికి రాముల వారి మీద మరి ఎంత ఉందో ప్రేమ, మరి వాళ్ళు ఖచ్చితంగా భూములు ఆ మండలాలు తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ఎంపీలు కలిసి ప్రయత్నం చేయాలి. ఆ ఇష్యూలో ఇద్దరు చేసిన నిర్వాకం, బీజేపీ బీఆర్ఎస్ చేసిన నిర్వాకం. ఓకే. నిన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవనంలో ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆయన ఏపీ సీఎంగా ఉంటూ తెలంగాణకు ఏ రకంగా న్యాయం చేస్తారనేది ఒక ప్రశ్న. తెలంగాణలో అభివృద్ధికి చంద్రబాబు అడ్డుకునేలా కుట్రలు పండుతున్నారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. నిజమే అంటారా? చర్చ ఎవరు నడుస్తుంది అంటే ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేసుకోవాలనుకుంటారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తన రాష్ట్రాన్ని తన అభివృద్ధి తెలంగాణ కూడా న్యాయం చేస్తామంటున్నారు ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు. చేయాలి, మరి న్యాయం చేస్తుంటే మంచిదే కదా. చంద్రబాబు నాయుడు తెలంగాణకు న్యాయం చేస్తుంటే మంచిదే కదా. అన్యాయం చేస్తుంటే మనం తప్పు పట్టాలి కదా, దాంట్లో తప్పే ఉంది. ఒకప్పుడు తెలంగాణ వద్దు అన్న వ్యక్తి వాళ్ళ తెలంగాణకు ఏ రకంగా న్యాయం చేస్తారనేది ఒక చర్చ. ఇప్పుడు ఇవన్నీ గత చరిత్ర ముడిసిన కథలు. ఇవన్నీ ఈ ముడిసిన కథలు పెట్టుకొని తెర మీదకి తెచ్చి చర్చ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎవరి రాష్ట్రం వాళ్ళది, ఎవరి రాష్ట్రం అభివృద్ధి వాళ్ళు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చేసుకుంటే తెలంగాణ చేసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలి, రెండు కళ్ళలాగా చూడాలి. అంటే పారిశ్రామిక రంగంలో ఏపీకి వచ్చే పెట్టుబడులు తెలంగాణకు వైపు మళ్ళిస్తారా అంటే ఏం చెప్తారు సార్? ఎవరు ఎటు మళ్ళించాల్సిన అవసరం లేదు. అక్కడ వనరులను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న అవకాశాలను బట్టి పెట్టుబడులు వస్తాయి. తెలంగాణకున్న అవకాశాలు దేశంలో ఏ రాష్ట్రానికి లేవు. ఇది భ్రమ. ఎవరైనా ఇంకే రాష్ట్రమైనా ఎవరైనా అనుకుంటే భ్రమ. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వనరులు, ఇక్కడ ఉన్న స్పేసు, ఇక్కడ ఉన్న అన్ని మౌలిక సదుపాయాలు దేశంలో ఏ రాష్ట్రానికి లేవు. ఓకే. ఇప్పుడు ఆయన కేంద్రంలో ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ఏపీ వైపు తీసుకెళ్లే అవకాశం లేకపోలేదంటారు చంద్రబాబు నాయుడు? ఎవరు కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించినా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకే రాష్ట్రం, పక్క రాష్ట్రం బొంబాయి కానీ బెంగళూరు కానీ ఎవరు క్రియాశీలక పాత్రలు పోషించినా ఏది చేసినా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను బట్టి పెట్టుబడులు వస్తాయి తప్ప ఎవరో కీరోలో ఎవరో ఒత్తిడి చేస్తానో ప్రాజెక్టులు ఏవో మలుపు పోవు. ఇక్కడ తెలంగాణలో ఏ పెట్టుబడులకు అనుకూలంగా ఉందో ఆ పెట్టుబడులన్నీ వస్తాయి. అది చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆల్రెడీ పెట్టుబడుల వర్షం కురుస్తూనే ఉన్నది. అక్కడ శ్రీధర్బాబు గారు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఓకే. ఇప్పుడు పేరుకే చంద్రబాబు రేవంత్ కలయిక, కానీ తెర వెనుక మోదీ రాజకీయ ఎజెండా ఉన్నది అనేది సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజమే అంటారా? అది రాసుకునే వాళ్ళకు రాసుకున్నంత, మాట్లాడే వాళ్ళకు మాట్లాడేంత ఏముంటుందంట. మోడీ రాజకీయ రాష్ట్ర ఎజెండా ఏముంటుంది అందులో? ఇవి ఎట్లంటే గాసిప్స్ పుట్టేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. అది ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు, అవన్నీ అక్కరొచ్చటి కావు. దానివల్ల ప్రయోజనం లేదు. రేపు మీటింగ్ చూడండి, మీరు స్పష్టంగా అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తాను.